జగన్ గారు వేస్ట్ కాదు. ఎందుకనన్నా అంటే మీకు ఇస్తున్నాం ఇన్ని డబ్బులు ఇస్తాం అంటారు. మాకు ఎవరు ఇవ్వలేదు. జగన్ చెప్పి అడుక్కుదేంటమే వచ్చినాక ఈసారి ముసుకొసుకుని పోతాం జగన్ వస్తే. అది అంటే మరి గెలిపించుకున్నారు కదా. మేమేం గెలిపేలా సచ్చినపతి ఒకటే కానీ ఏమేమి అసలు. అది మరి ఈసారి నేనే గెలుస్తా ఎంతమంది వచ్చినా అంటున్నారు కదా. ఆ దేవుడు చేపిస్తాడు. అది అంటే మీ తూర్పు నియోజకవర్గం ఎలా ఉంటుంది అంటారు ఈసారి? మాకైతే బాబు రావాలని కోరుకుంటున్నాం అండి. ఒకటే మాట మాది, సచ్చిన బతికిన ఒకటే జగన్ వస్తే అడుక్కుదేంటమే. అది అంటే ఇక్కడ గద్దె రామ్మోహన్ గారు ఒక పక్కన దేవుడు ఆయన గద్దె రామ్మోహన్ ఇప్పుడు చెప్తాను. నాకు 49 సంవత్సరాలు. దేవుడు ఆయన. అంటే ఏం చేశారన్న ఆయన? చేసినా చెప్పినా ఆయన చేసిన మంచి పనులు ఉన్నాయి. ఆయన మంచి పనులు బాగా చేశాడు ఆయన. అంటే ఈరోజు ఆయన పేదోడిని పట్టించుకోవట్లేదని చెప్పి ఆయన అట్లా గద్దె రామ్మోహన్ బాగా పట్టించుకుంటాడు. ఆయన ఏ క్లాస్ ఆయన బాగా పట్టించుకుంటాడు. ఆయన గద్దె రామ్మోహన్ రావు మహానుభావుడే ఆయన. అంటే ఒక పక్క అవినాష్ గారు తిరుగుతున్నారు కదా ఈరోజు. తర్వాత ఆయన సంగతి మా తర్వాత అంటే ఈసారి ఖచ్చితంగా గద్దె రామ్మోహన్ గెలుస్తారు. ఆయన వస్తేనే మాకు ఇది, గద్దె గారు వస్తేనే మాకు మంచిది. అది అన్న మెజారిటీ వచ్చే అవకాశం ఉందన్న ఈసారి. ఆయన వస్తే బాగుపడతాం, లేకపోతే పోతామే దారిని పడి మూట పెట్టుకొని నెత్తి మీద పోతామే. అంటే ఈరోజు బస్ యాత్రలు చేస్తున్నారు కదా, నేను గెలుస్తాను మేము సిద్ధమని. అవి మాకు వద్దులే. వాళ్ళందరూ డోకరా వాళ్ళు కావాలి వాళ్ళకి. అన్న ఏంటి మరి మందు అనేది లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు కదా, ఎలా ఉంది ఈరోజు? ఎక్కడ మొత్తం 250, 300 అంటే 150, 130 మాలంటే అడుక్కుదంటామే. ఇంకా ఎక్కడ తీసుకుంటాం? అంటే ఈరోజు రేట్లు పెంచితే తాగడం మానేస్తారు, కొనుగోలు శక్తి తగ్గిపోతుందని చెప్పేసి. లేదు అక్కడ మందు లేకపోతే ముందు అక్కడ చచ్చిపోతాడు. అక్కడ మీకు నచ్చినవి ఇస్తున్నారా? ఏమి ఇవ్వట్ల, అన్ని డూప్లికేట్ సరిగ్గా ఇచ్చేది. ఏమట్ల ఆయనకి నచ్చిన ఇచ్చుకుంటున్నాడు, పాస్ సరిగ్గా ఇవ్వట్ల. మరి ఎలా ఉంటుంది ఈసారి ఎలక్షన్ అనేది? మాకైతే దేవుడు వస్తే బాగుపడతామండి, లేకపోతే లేదండి. అది ఒకటే మాట. మరి ఈసారి ఎన్నికలు ఎలా ఉంటాయి అంటారు? ఎలాగుంటే చెప్పలేం కదన్నా. ఎవరు వస్తారో ఎవరు రారో ఆ మూమెంట్ని బట్టి గుద్దేవాళ్ళు గుద్దుతుంటారు, వేసేవాళ్ళు వేస్తుంటారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నేనే గెలుస్తాను 175 అని అంటున్నారు కదా. అంటాడు, గెలవకుండా ఎవరు ఉంటారు? ఏది వస్తుందో మూమెంట్, ఆ మూమెంట్లో ఏది పెడతాడో జగన్మోహన్ రెడ్డి. కరెంటు బిల్లు ఏం వాసిపోతున్నాయి, పనులు ఏం లేవు. ఇసుక 10,000 పెట్టి తాటలు ఏం కొంటారన్నా? ఏం కొంటారు? టాపీ వాళ్ళు పని లేక అల్లాడుతున్నాడు. ఛార్జీలు ఏం పెంచేశాడు. ఏం చేస్తారు? లేబర్ అనేవాడు ఏ పూటకు ఆ పూట తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు. మరి ఎలా బతకాలి మేము? మరి అంటే గత ప్రభుత్వంలో ఎలా ఉండేదన్న మీకు? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ముందు కోట ఎంత? 300. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎంత? 100, 60. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెంచిపారు. అంటే రేట్లు పెంచితే తాగడం మానేస్తారని రేట్లు పెంచామని అంటారు. తాగరాడు ఎవరు ఆగరన్నా. అది ఇప్పుడు నేను పొద్దున్న పని చేసి వస్తున్నా, నడులు నొప్పులుగా ఉండే, ఒక కోట వేసుకొని పండుకొని నిద్రపోతాం. ఆడు వచ్చేది 600, 700 కూలికి ఏడితే ఇంట్లో పిల్లలు ఏందంటారు? ఏంటన్నా ఈసారి 175 గెలుస్తానని బస్ యాత్ర చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను కూడా నేను పెద్ద బిల్డింగ్లు కడుతున్నానని చెబుతా. మేర్చిని కట్టేవాడికి తెలుస్తుంది ఇల్లు. విజయ్ ఏం చేస్తుంటారు? పెయింటింగ్ వర్క్ చేస్తాం అన్న. మరి ఎలా ఉంటున్నాయి మీకు ప్రధానంగా ఏంటి సమస్య? ఈ 5 ఏళ్ళ నుంచి చూస్తున్నారు కదా, మీ సమస్యలు ఏంటి అసలు? సమస్యలు ఏమి లేవే, సమస్యలు ఏమి లేవు. మరి మీకు పనులు ఉంటున్నాయా? పనులు ఉండట్లేదు. అంటే ఎందుకనన్నా? మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెల రోజుల టైం ఉంది. ఈరోజు గద్దె రామ్మోహన్ గారు ఉమ్మడి అభ్యర్థిగా వస్తున్నారు. ఈరోజు టీడీపీ, జనసేన, బీజేపీ తరపు నుంచి. మరో పక్కన వైసీపీ నుంచి దేవినేని అవినాష్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఎలా ఉంటుంది మీ తూర్పు నియోజకవర్గంలో? బాగా టఫ్గా ఉండిద్ది. అంటే ఎందుకని టఫ్ అంటే ఈయన 3 సార్లు అది హ్యాట్రిక్ అనుకుంటాయండి గద్దె రామ్మోహన్ రావు గారిది, 3వ ఎమ్మెల్యే. అవినాష్ గారు కూడా కొద్దిగా ఫెస్టేజ్ విషయం తీసుకొని బాగానే ఆయన కూడా తిరుగుతున్నాడు. బాగా టఫ్గా ఉండిద్ది అనుకుంటున్నాను. అసలు పట్టించుకుంటారా ఆయన? మన ప్రజలను పట్టించుకోవట్లేదని ఆయన మీద చాలా జనాల్లో తిరుగుతూనే ఉంటారు. అంటే ఓవరాల్గా ఈ 5 ఏళ్ళు జగన్ పాలన మీద మీ అభిప్రాయం ఏంటన్నా? అయితే మా బోర్డు లాంటి పెయింటింగ్ పనుల వాళ్ళకి కానీ, టాపీ పనుల వాళ్ళకి కానీ ఈ పనులే తక్కువ ఉన్నాయి. అదే ఇసుక కొరత, అవన్నీ బిల్డింగ్ పనులు కానీ అవి కానీ. అంటే మీ అందరికి డబ్బులు ఇస్తామని అంటున్నారు కదా ఈరోజు. బటన్ నొక్కి డబ్బులు వేస్తున్నారు. బటన్ నొక్కి డబ్బులు వేస్తే ఎట్టుందంటే ఎందుకులే మళ్ళీ. ఏనా ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నారు? ఇబ్బంది ఏం లేదన్న. ఇబ్బంది ఎందుకున్నారు? ఈ సోమరబోతులు అవటమే జనాలు, అది అంత మించి ఏమో. మరి మళ్ళీ గెలుస్తాం మేమే 175 అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. పక్కన 175 ఏం కొట్టలేండి. 170 ఎందుకు కొడతారు? అది 175 అయితే రావు.
అంటే ఈ కూటమి గెలిస్తే ఎలాంటిగా అనిపిస్తుంది అసలు? ఏం మేలు, ఏమన్నా మేలు జరుగుతుంది అంటారా లేకపోతే ఏంటి అసలు? చెప్పాడుగా చంద్రబాబు నాయుడు సూపర్ 6 అని చేస్తారేమో అని చెప్పి మేము అనుకుంటున్నాం మరి. ఏం చేస్తారు బ్రో మీరు? సాఫ్ట్వేర్. బ్రో ఈరోజు ప్రభుత్వం చూస్తున్నారు, సంక్షేమం మా లక్ష్యం అని అంటూ కూడా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ప్రభుత్వం అంటే ఏదైనా సంక్షేమం అభివృద్ధి రెండు ఉండాలి అంటారు. మరి మీకు ఎలా అనిపించింది అసలు? ఈ 5 ఏళ్ళు చూశారు కదా, ఏం చెప్తారు? 5 ఏళ్ళలోనే మనకి చాలా వరకు ఫ్రీ బీసే ఇచ్చారండి. ఉచితంగా ఇవ్వడం వల్ల ప్రజలు కూడా ఏంటి పని లేకుండా ఇలా చేయలేకుండా ఖాళీగా ఉంటున్నారు ఇంట్లో. అందరికీ ఫ్రీ బీస్ ఇవ్వడం వల్ల ఇప్పుడు డెవలప్మెంట్ అంటే ఓకే, కానీ ఉచితాలు ఇవ్వడం వల్ల పని లేదు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఉన్నారంటే ఏదో లక్కీగా మనకి ఇక్కడ ప్రాజెక్ట్ ఉంది కాబట్టి విజయవాడలో మనకి నేను అలాంటి వాళ్ళు పర్లేదు. ఇప్పుడు కొత్తగా బీటెక్ రిలీవ్ అవుతారు, వాళ్ళకి ఇంకా పని చేయడానికి అక్కడ ఉండదు కదా, జాబ్స్ లేవు ఏం లేవు. రోడ్స్ కూడా అంతంత మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు నా బైక్ ఉంది, ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ వెళ్ళాలి ఆఫీస్కి, అది ఆల్రెడీ గేర్ బాక్స్ పోయిందంట. ఏదైనా చాలా ఇష్యూస్ ఉన్నాయి. అంటే ఈరోజు యువత పరిస్థితి ఎలా ఉంది? 5 ఏళ్ళ నుంచి కూడా దాదాపు అందరికీ ఉద్యోగాలు వాలంటీర్ రూపంలో ఇచ్చామని అంటున్నారు కదా, ఏమనిపిస్తుంది అసలు? వాలంటీర్స్కి కూడా ఇచ్చారు, కానీ అది కూడా అందరూ డిగ్రీ హోల్డర్స్కి ఇచ్చారు. డిగ్రీ హోల్డర్స్కి 5,000 ఏం సరిపోతాయి? మినిమం డిగ్రీ హోల్డర్స్ కంటే మినిమం 20+ శాలరీ ఉంటే కానీ బతకం. ఈ రోజుల్లో అంటే బతకం వేస్ట్. ఇప్పుడు అంటే ఇప్పుడు క్యాపిటల్ ఇష్యూ కూడా తీసుకుంటున్నారు. ఈ రోజున రాజధాని లేకపోయినా సరే అమ్మఒడి ఇచ్చాం కదా, ఏ ఒక్క పథకం కూడా ఆగలేదు కదా, సామాన్యుడితో రాజధానితో పని ఏముందని చెప్పి కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు ఏదైనా సరే మనకి ఒక స్టేట్ చెప్పారంటే ఫస్ట్ ఈ రాజధాని గురించి మాట్లాడుకుంటారు. మనకి ఇప్పుడు ఈ 5 years నుంచి రాజధాని ఎక్కడ అంటే నవ్వులట్టుగా ఉంది, కానీ ఏం పేరు చెప్పలేకపోతున్నాం. ఫస్ట్ వాళ్ళు కూడా 3 క్యాపిటల్స్ అన్నారు, తర్వాత ఎవరు టీడీపీ, తర్వాత వీళ్ళు వచ్చి టీడీపీ అమరావతి అన్నారు, వైఎస్ఆర్సీపీ 3 క్యాపిటల్స్ అన్నారు. 3 క్యాపిటల్స్ అన్నారు, కానీ ఇంక ఇక్కడికి వచ్చి ఇక్కడ విజయవాడలో ఏం చేయలేదు, ఇంకా కర్నూలు అనుకుంటా అక్కడ కూడా ఏం చేయలేదు, ఇంకా వైజాగ్ కూడా అసలు వైజాగ్ అలా డెవలప్డ్, అక్కడ ఎందుకు క్యాపిటల్ అవసరం లేదు. అంటే ఈరోజు ఓవరాల్గా ఎలా ఉండబోతుంది అంటారు ఎలక్షన్ అనేది? ఏం చెప్తారు? నెగిటివ్ నాకు వస్తుంది, ఇంకా చెప్పలేం, కానీ మ్యాక్సిమం కూటమి వచ్చే విధంగా ఉంది. అంటే నా కూటమి వస్తే ఏం న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు అసలు? ఏం చెప్తారు? న్యాయం అంటే ఫస్ట్ బీజేపీ సపోర్ట్ ఉంటుంది కాబట్టి మనకి పోలవరం కానీ ఇంకా ఐటీ సెక్టర్ అయినా డెవలప్ చేయొచ్చు. ఓకే అన్న, థ్యాంక్ యూ.